అమ్మయ్య ఈ వేసవి సెలవులకి ఎక్కడికి వెళ్ళదని ఇంతవరకు బాధపడ్డాం. ఫైనల్లీ వేసవి సెలవుల ట్రిప్ అయితే మనకి స్టార్ట్ అవ్వబోతుంది. రేపు వెళ్ళబోతున్నాం. ధనువన్న థ్యాంక్ యూ సో మచ్. కానీ ధనువన్న మా ఫ్రెండ్ ఈ వేసవి సెలవులకి బయటకు ఊరెళ్ళాడు అనమాట. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్తే అక్కడ సేమ్ వాడిలాగే ఒకడు ఉన్నాడంట. నిజంగా మనిషిని పోలు మనుషులు ఉంటారంటావా? ఎందుకుండర్రా ఏమో నాకు తెలీదు. పెద్దోళ్ళు అంటారు మనిషిని పోలిన మనుషులు మొత్తం 7 ఉంటారని. ఏమో నేనైతే ఎప్పుడూ చూడలేదు పర్సనల్గా. సర్లే సించాన్, నిద్ర వస్తుంది, పడుకోవాలి. ఎందుకంటే మార్నింగ్ ఫాస్ట్గా లేచి కార్ రిపేర్ చేసి కార్ వాష్ చేసి బయటికి బయలుదేరదాం. ఓకేనా? వచ్చి నువ్వు కూడా పడుకో. వస్తున్నా ధనువన్న. అమ్మా సిటీలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని మనం క్లియర్ చేసాం చివరికి. ఇప్పుడు మనం దర్జాగా వెళ్ళి ధనువన్న ఆగు, నీలాంటి మనిషి ఒకడున్నాడు ఆల్రెడీ. ధనువన్న మీ డాడీ, ధనువన్న వాళ్ళ డాడీ చూడండి ఒకసారి. సేమ్ ధనువన్న ఫేస్లోనే ఉంది కదా. ఒకసారి ఆగండి, ధనువన్న ఫేస్ చూద్దాం. ధనువన్న ఎలా ఉన్నాడు ఎలా ఉన్నాడు ఎలా ఉన్నాడు చూడండి, సేమ్ మొహం. వీళ్ళ డాడీ మొహం చూద్దాం ఇప్పుడు. ధనువన్న మీ డాడీ మొహం నీ మొహం సేమ్ ఉంది. ధనువన్న వాళ్ళ డాడీ అరే ధనువన్న వాళ్ళ డాడీ సేమ్ ధనువన్నలానే ఉన్నాడు. ధనువన్న నీలానే ఉన్నాడు మీ డాడీ, చూడు ఒకసారి. వామ్మో రే, ఆయన నాలా ఉండడం కాదు, నేనే ఆయనలా ఉన్నా. వచ్చి ఆ పని ఆపి పడుకో. నా బుర్ర తినకు, ఎందుకంటే మార్నింగ్ చాలా పనులు ఉన్నాయి. ట్రిప్ వెళ్దాం అనుకుంటున్నా కదా, వెళ్ళాలంటే పడుకో. ఓకేనా? నాకు నిద్ర వస్తుంది. మీ అందరికీ ఇప్పుడు నేను డబ్బు ఎందుకు ఇస్తున్నానంటే, నేను ఒకడి మీద పూర్తిగా పగ పెట్టుకున్నాను. నేను పగ పెట్టుకున్నానంటే పాము కంటే ఘోరంగా పెట్టుకుంటాను. వాణ్ణి అస్సలు వదిలిపెట్టను. సరే సార్, మీరైతే మాకు డబ్బు ఇవ్వండి చాలు. మీరు చెప్పినట్టుగానే మేము చేయబోతున్నాం. మీరేం టెన్షన్ పడకండి. ఇంతకీ ఎందుకు అలా అవ్వాలనుకుంటున్నారు? ఏం జరిగింది? మీరు ఎందుకు ఆ ధనులా మారాలనుకుంటున్నారు? అది ఒక చాలా పెద్ద కథ. అది మీకు చిన్నగా చెప్తాను, వినండి. ఫ్లాష్ బ్యాక్. నేను ఈ రౌడీయిజంలో గూండాయిజంలో ఈ సిటీలో తోపులో ఉండేవాడిని. అప్పుడు ఈ ధను ఇంకా ఈ సించాన్ అనే వీళ్ళిద్దరూ ఏం చేశారంటే నన్ను పట్టుకొని ఈ పోలీసులకి అప్పజెప్పారు. దీనికి ముఖ్య కారణం అక్కడున్న ఆ చిన్న సించాన్ గాడు. వాడికి చూడ్డానికి ఒక 10 సంవత్సరాలు కూడా ఉండవు, కానీ వాడు చేసే పనులు చూస్తే మాత్రం నాకు చాలా కోపం వస్తుంది. ఇంకా అలానే ధను, నేను అలాగా దగ్గర 3 సంవత్సరాలు జైల్లో ఉన్నాను. జైల్లో ఉండి జైలు కూడు తిని నాలో ఉన్న మంట ఇంకా రైజ్ ఎక్కింది. కానీ నేను దీన్ని ఎప్పటికీ మర్చిపోలేదు. ఇప్పుడు నేను బయటకు వచ్చాను. వాళ్ళని చంపాలని నేనైతే ఇప్పుడు అనుకోవట్లేదు. వాళ్ళకి సరి అయిన గుణపాఠం చెప్పాలని నేను అనుకుంటున్నాను. అది ఏంటంటే, ఇప్పుడు నేను ఆ ధనులా మారుతాను. మారిన తర్వాత అప్పుడు నేను ఏమేం చేస్తానో నాకు మొత్తం తెలుసు. ఆ తర్వాత నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. సరే, ముందుగా మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది చెయ్యండి. ఇప్పుడు నన్ను ఆ ధను ఫేస్లోకి మార్చండి. మొత్తం వాడిలానే మార్చేసేయండి. నాకు వచ్చే మాట కూడా వాడిలానే ఉండాలి. సరేనా? మీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు పడేస్తాను. తొందరగా మీ పని మీరు ప్రారంభించండి. ఓకే? ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క స్కెలిటన్ని ధను యొక్క ఫేస్ స్కెలిటన్తో మనం మ్యాచ్ చేసి ఎగ్జాక్ట్గా దీన్ని కన్వర్ట్ చేయాలి. సరే, ఇతను పడుకున్నాడు. ఆల్రెడీ పని అనేది మొదలైంది. ఇప్పుడు తను బ్లింక్ అవుతూ కనబడకుండా పోతూ మనకు అనిపిస్తుంది. అప్పుడు పని జరుగుతున్నట్టే. ఇప్పుడు మొత్తానికి దగ్గర ఒక 2 గంటల్లో ఇతను మొత్తం ఆ ధనులా మారిపోతాడు. ఓకే, కంగారు పడకండి సార్. మీరైతే మాత్రం మరికొద్దిసేపట్లో మీరు అనుకున్నది సాధించబోతున్నారు. ఇదిగోండి. ఓకే, ఇప్పుడు ఆది మందు అనేది పనిచేస్తుంది. ఈ మందు వచ్చేసి కొంతసేపట్లోని మిమ్మల్ని మొత్తంగా ధనులా మార్చేస్తుంది. అలానే మీరు ధనులా మార్చిన వెంటనే మీకు ధను వాయిస్ రాదు. ఆ ధనుడైన వాయిస్ రావాలంటే మీరు ఉదయం వరకు వేచి ఉండాలి. A few moments later. మొత్తానికి ఈ యొక్క స్కల్ అనేది ధనులా మారిపోయింది. మీరు స్కల్తోనే కాదు, ఫేస్ కూడా, ప్రతిది కూడా ధనులా మారిపోయారు. ఒక్క చిన్న ఇంచు కూడా ఎవ్వరు కనిపెట్టలేరు సార్. మీరేం టెన్షన్ పడకండి. ఇక నుంచి మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది చేసేయండి. మేము చేయవలసిన పని అయిపోయింది. మాకు ఇవ్వాల్సిన డబ్బు ఇస్తే మేము ఎవ్వరికి చెప్పకుండా నోరు మూసుకుని ఉంటాం. సరే, మా డబ్బు ఎక్కడుందో చెప్పండి. చెప్తా. మీకు కావాల్సింది మీ యొక్క డబ్బే కదా, అది ఆల్రెడీ మీకోసం రెడీగా పెట్టాను. సరే, ఇంకా నా యొక్క మాటలని
అనేది నా పాత మాటల్లానే వస్తున్నాయి. ఇప్పుడు నేను చేయాల్సిన పనికి నాకు ధను వాయిస్ కావాలి. ఎప్పుడు వస్తుందో చెప్పండి ఆ వాయిస్. ఇక్కడున్న డబ్బు మొత్తం మీరు తీసుకోండి. మీరు అనుకున్నట్టుగా అప్పుడే రాదు సార్, కొంచెం వెయిట్ చేయాలి. మీరు ఉదయం వరకు వెయిట్ చేశారనుకోండి, అప్పుడు మీకు పూర్తిగా ధను వాయిస్ అనేది వచ్చేస్తుంది. అప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నారో అదైతే చేయొచ్చు. ఉదయం వరకు ఓపిక పట్టండి. The next morning. నిన్న ఫాస్ట్గా పడుకోవడం వల్ల ఈరోజు ఫ్రెష్గా మార్నింగ్ లేచాం. అబ్బా, ఫాస్ట్గా పడుకొని ఉదయం లెగ్గానే సూర్యరశ్మి చూస్తే చాలా బాగుంటుంది. వీడు ఇంకా లేట్గా పడుకున్నాడేమో. సరే, మనకు చేయాల్సిన పని అయితే ఉంది. అందాక వీడు ఎక్కడే ఉన్నాయండి. ఇప్పుడు మనం వచ్చేసి మన కార్ అయితే వాష్కి ఇవ్వాలి. కొంచెం నిద్రమత్త ఇంకా వదలలేదు, ఏం మాట్లాడుతుందని తెలియట్లేదు. చాప్, మన సించాన్ని జాగ్రత్తగా చూసుకో, నేను వెళ్ళొస్తా బయటికి. ఓకే గైస్, ఇప్పుడు మనకి చాలా పనులు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మనం మంచిగా సమ్మర్ ట్రిప్ అయిపోతున్నాం అనమాట. నేను కూడా రిలాక్సేషన్ కోసం వెళ్ళబోతున్నాను. మనం కూడా ఎంత పని చేస్తాం చెప్పండి. ఈ మధ్య సమాజ సేవలు చేయడానికే టైం మొత్తం సరిపోయింది. సరే, ఇక లేట్ చేయకుండా తొందరగా కార్ని అయితే వాష్ చేయించి, కొంచెం కార్లో మనం పార్ట్స్ కూడా చేంజ్ చేయాలి, కొత్త వేయించాలి. ఎందుకంటే లాంగ్ ట్రిప్ అయిపోతున్నాం అనమాట. సో మనం కొత్త సిటీస్కి అయితే వెళ్ళబోతున్నాం. ఎందుకంటే సించాన్ గంట నన్ను వదలట్లేదు. ఈ వేసవి సెలవులు వచ్చాయి కానీ తిరగడమే సరిపోతుంది. సరే, ముందుగా అయితే మన పని అయితే మనం స్టార్ట్ చేసి ఫినిష్ చేసేద్దాం. ఎస్, ఫైనల్లీ వచ్చేసా నేను. ప్రతి ఒక్కడికి నాలో ఉన్న ఇంకొక క్యారెక్టర్ని చూపిస్తాను. ఇంతవరకు మీరు నన్ను ఆడుకున్నారు కదరా. నేను చేసిన దౌర్జన్యాలు, దుర్మార్గాలు అన్నీ ఆకట్టడానికి పెద్ద హీరోలు అనుకుంటున్నారా మీరు? సరే, ఇప్పుడు నా ప్లానింగ్ ఏంటో మీకు చెప్తాను. మరికొద్దిసేపట్లోని ఈ సించాన్ గారిని బురిడి కొట్టించి నేను మాల్దీవ్స్కి పంపించేస్తాను. ఇప్పుడు నేనైతే కొంతమంది జోకర్స్తో డీలింగ్ పెట్టుకున్నాను. ముందుగా వచ్చేసి వాళ్ళ దగ్గరికి వీడిని తీసుకెళ్ళాలి. పడుకుంటున్నావా ప్రశాంతంగా? నీకు ప్రశాంతతే లేకుండా చేస్తాను రా సించాన్. సించాన్, ఏరా ఇంకా పడుకున్నావు? మార్నింగ్ అయింది, లేవాలి కదా. ధనువన్న లేచేసా, రెడీగా ఉన్నా. ధనువన్న పద, ఫాస్ట్గా ట్రిప్కి వెళ్దాం. అవును, కార్ ఇవ్వడానికి వెళ్తాన్నా, వెళ్ళలేదా? ఓ ట్రిప్పా? అవునా, ట్రిప్కే వెళ్ళబోతున్నాం. కారు వచ్చేసి బయటికి ఇవ్వడానికి ఆల్రెడీ వెళ్ళారా సించాన్? సరే, ఒక మంచి ట్రిప్కి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. అది ఎక్కడ తెలుసా? మాల్దీవ్స్. ఓకే, మాల్దీవ్స్లోకి వెళ్ళి అక్కడ మంచిగా ఉండే సముద్రం ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. అక్కడ సముద్రం లోపల ఇల్లులు కూడా ఉంటాయి. సూపర్గా ఉంటుంది సించాన్, ఓకేనా? ఈ సించాన్ గడికి నేనంటే ఏంటో చూపిస్తా. మరికొద్దిసేపట్లో వాడికి నా యొక్క అసలైన రూపం తెలియనివ్వను. వాడికి తెలిస్తే మళ్ళీ జాగ్రత్త పడి వాళ్ళ ధను అన్నకి ఫోన్ చేస్తాడు. అందుకే ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానంటే, కొంతమంది జోకర్స్తో మాట్లాడాను. వాళ్ళు వచ్చేసి మాల్దీవ్స్తో తీసుకెళ్ళి ఈ సించాన్ గడికి చిత్రహింసలు పెడతారు. సించాన్, ఏంటి ధనువన్న ఈ పక్కింటి కార్ తీసుకెళ్తున్నావు? ఏంటి పైగా నీలో నువ్వు మాట్లాడుకుంటున్నావు? నాకు చెప్పు, ఏదన్నా సీక్రెట్ ఉంటే. చెప్పకుండా అలా చేస్తావేంటి ధనువన్న? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మాల్దీవ్స్ ట్రిప్స్కి అయితే వెళ్ళి ఎంజాయ్ చేయబోతున్నారు. మా ఫ్రెండ్స్ ఎవరు వెళ్ళరు అక్కడికి. మా ఫ్రెండ్స్ అందరూ వెళ్తే మహా అయితే వైజాగ్, హైదరాబాదు అంతే. నేను మాల్దీవ్స్ వెళ్ళబోతున్నాను ధనువన్న. కానీ మాల్దీవ్స్ ఇప్పుడు మంచిది కాదన్నారు. మాల్దీవ్స్ వద్దను అన్న, మనం లక్షద్వీప్ కానీ అండమాన్ నికోబార్ కానీ వెళ్దాం, ఏమంటావు? సరే సించాన్. ధనువన్న, ఏంటి నీ వాయిస్కి ఏమైంది, అలా మాట్లాడుతున్నావు? అది రాత్రే కాదు, ఎప్పటి నుంచో నీకు తెలియంది ఒక విషయం ఉంది సించాన్. అదేంటంటే, నేను మిమిక్రీ ప్రాక్టీస్ చేసా తెలుసా. నేను ఎలా అయినా మార్చి మాట్లాడగలను. అవునా? నాకు చెప్పకుండా ఎప్పుడబ్బా వచ్చు? ఒకసారి మాట్లాడు. రై సించాన్ గా నిన్ను తన్ని కొట్టి చంపేస్తా. వామ్మో, సూపర్ గా చేస్తున్నా ధనువన్న మిమిక్రీ, సూపర్. సరే, తొందరగా వెళ్దాం పద. వచ్చేసాం రసించాన్. ఇదిగో ఇక్కడ వచ్చేసి మన కోసం ఒక కార్గో షిప్పే వెయిట్ చేస్తుంది. నువ్వు అన్నట్టుగానే మాల్దీవ్స్ క్యాన్సిల్ చేసి అండమాన్ నికోబార్కే వెళ్ళబోతున్నాం, ఓకేనా? ఇప్పుడు వచ్చేసి ఒక ప్రాబ్లం ఏంటంటే సించాన్, అక్కడికి వెళ్ళినాక నీకే తెలుస్తుంది. ఏంటో తెలుసా? నేను కష్టపడి టికెట్స్ మన ఇద్దరికి చేస్తే ఒక్కరికే కన్ఫర్మ్ అయింది. అందుకే నేను ఒక్కడినే పంపిస్తున్నాను. నువ్వేం కంగారు పడకు. వెంటనే దాని వెనక్కి ఇంకో షిప్ ఉంటుంది. ఆ షిప్లో వచ్చేసి నేను వస్తా. అంటే ఇద్దరం మళ్ళీ మధ్యలో కలిసిపోతాం, ఓకేనా? నువ్వు లేకుండా నేనేమెళ్తాను అన్న, నాకు టైం పాస్ అవ్వదు. అరే, నీకు టైం పాస్ అవ్వడానికి అందుకే జోకర్స్ని పెట్టించా. ఇదిగో ఈ జోకర్సే నిన్ను తీసుకెళ్తారు. వీళ్ళే నిన్ను ఆడిస్తారు, పాడిస్తారు, ఇంకా నిన్ను అంతు చూస్తారు. ఇదిగోండి, వీడిని తీసుకొచ్చా.
వీడిని ఎక్కడ ఏం చేయాలనేది మీకు చెప్తాను. నేను చెప్పినంత వరకు మీరేం చేయకండి. అంతవరకు సముద్రం లోపలే ఉంచండి. ఎందుకంటే ఇది విషయం ఎవరికి సించాన్ మొత్తం మాట్లాడుతున్నారా వీళ్ళతోని? ఏంటంటే ప్రతిదీ జాగ్రత్తగా నేను తీసుకెళ్ళమని, అలానే మంచిగా అక్కడికి వెళ్ళమని. ఎందుకంటే మధ్యలో నేను వస్తా కదా. చెప్తున్నా కదా, ఆ అవెంజర్స్కి అస్సలు తెలియకూడదు, ఓకేనా? వాడికి మళ్ళీ మన మాటలు వినబడకుండా జాగ్రత్త పడండి. ముందుగా వాడితో మంచిగా ఉండండి. నేను మీకు ఆర్డర్ ఇస్తాను, అప్పుడు మీరందరూ రంగంలోకి. సించాన్ మొత్తం మాట్లాడేశాను రా, వెళ్ళు ఇక. గైస్ మీరందరూ నవ్వేస్తారు అనుకుంటున్నాను. మంచిగా నవ్వించండి మా సించాన్ గాడికి, వాడు హ్యాపీ అవుతాడు, ఓకేనా? సించాన్ మొత్తం మాట్లాడేశాం కదా, ఇక లేట్ చేయకుండా తొందరగా బయలుదేరిపోదాం. ఆగు, అంకుల్స్కి కొన్ని చెప్పాలి, అది చెప్పేసిన తర్వాత నువ్వు రెడీ అవ్వు, ఓకేనా? ఇదిగోండి, ఈ అవెంజర్స్ అందరూ వస్తారు. వీడి దగ్గర ఫోన్ ఉంటుంది, ఆ ఫోన్ మళ్ళీ చేస్తాడు. ఫోన్ వచ్చేసి లాక్కొని సైడ్ ఎక్కడో దగ్గర పెట్టేయండి, సరేనా? జాగ్రత్త, ఎవ్వడికి కనీసం కొంచెం కూడా డౌట్ రాకూడదు. ఓకే సించాన్, మొత్తం చెప్పేశాను. ఇగో నీకోసం షిప్ కూడా రెడీ అవుతుంది, ఇక్కడ ఫాస్ట్గా వచ్చి ఎక్కేసాయి. ధనువన్న సరే మేము బయలుదేరుతున్నాం. జోకర్ అంకుల్స్ బండి తీయండి. ధనువన్న మధ్యలో నీకోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను, తొందరగా వచ్చాయి, ఓకేనా? జాగ్రత్తగా ఉండు, షిప్ స్టార్ట్ అయిపోయింది, నేను వెళ్తున్నా ధనువన్న, జాగ్రత్త. ఏ సముద్రంలోని, అది కూడా పెద్ద షిప్లోని మనమైతే అండమాన్ నికోబార్ ఐలాండ్కి వెళ్తున్నాం. అరే సూపర్ అబ్బా, ఇప్పటి వరకు నేను మన దేశంలోనే తిరగలేదు, అలాంటిది ఇప్పుడు నేను అండమాన్ నికోబార్కి వెళ్ళబోతున్నానంటే గ్రేట్, సూపర్. ఓకే, ఇప్పుడు లేట్ చేయకుండా తొందరగా వెళ్దాం. ధనువన్నా బా. నీ లైఫ్ మొత్తం పర్మనెంట్గా బాయ్ అయిపోతుంది. ఇప్పుడు నీ పని చూశాను కదా, ఇప్పుడు ఆ ధనుగాడిని ఏం చేయాలో నాకు తెలుసు. నువ్వు నన్ను జైల్లో పెట్టించినందుకు నీకు ఈ శిక్ష, అలానే ఆ ధనుగాడు నన్ను జైల్లో వేయమని చెప్పినందుకు వాడికి కూడా ఇప్పుడుంటుంది కదా. ఎరా, నన్నే కొడతావా? రారా చూసుకుందాం. అయిపోయావు నా చేతిలో, అయిపోయావు. తీసుకో. ఇప్పుడు నేను ఎవ్వడిని చంపినా కూడా మొత్తం ఆ ధనుగాడి మీదకే వెళ్తుంది. అందుకే నేను ప్రతి ఒక్కరిని చంపేస్తా. మనం చేసే తప్పు ఇలా చిన్నగా ఉండకూడదు, పెద్దగా ఉండాలి. అలానే ఈ అవెంజర్స్ కూడా మనం బురిడి కొట్టించాలి. ఇప్పుడు ఎలాగో నేను ధనులా ఉన్నాను కాబట్టి నేను ఏదో ఒక సూటు, వాళ్ళ దగ్గర ఉన్న సూట్ని దొంగలిస్తా. అక్కడ ఎవరి సూట్ అయితే ఉంటుందో వాళ్ళ సూటే తీసుకొని అదే దొంగలిద్దాం. ఈ కార్ అంతా బాగాలేదు, ఓకే, ఇది కొంచెం బాగుంది. ఈ కార్తో వెళ్ళి తొందరగా వాళ్ళందరికీ ఆట చూపించాలి, అంతు చూపించాలి. నేనైతే ఇక ధను వాయిస్లోనే మాట్లాడతాను, ఎందుకంటే వాళ్ళకి అసలు డౌట్ రాకూడదు కాబట్టి. మళ్ళీ నేను బై మిస్టేక్ ఇలా మాట్లాడానంటే దొరికిపోతా. కానీ ఇప్పుడైతే మనం వాళ్ళతో మాట్లాడదలుచుకోలేదు. నేను మాట్లాడకుండానే చూపిస్తాను నేనంటే ఏంటో. నాలో ఉన్న విశ్వ నటుని బయటికి తీసుకొచ్చి ఆడుకుంటా ఒక్కొక్కడితో. అయిపోయారా మీరు? ఇప్పుడు అవెంజర్స్లో ఉన్న ఒక సూట్ని నేను దొంగలించి అది ధను పైన పడేలా చేస్తా. అప్పుడు ఆ సూట్ ద్వారా నేను సిటీ మొత్తం నాశనం చేస్తా. నాశనం సిటీనే కాదు, ఆ పోలీసులు కూడా చేస్తా. ఎందుకంటే ఈ 3 సంవత్సరాలు ఆ పోలీసులు నన్ను చాలా చాలా ఘోరంగా ఇబ్బంది పెట్టారు, నన్ను కొట్టారు, అలానే నాకు జైలు కూడా పెట్టారు. అందుకే వాళ్ళందరికీ శిక్ష అనుభవించేలా చేస్తా. అప్పుడు ఆ పోలీసులు దెబ్బ అవుతారు, ఈ అవెంజర్స్ దెబ్బ తింటారు. ఆ తర్వాత ఇది మొత్తం ఆ ధనుగాడి మీదకు వచ్చేస్తుంది. ప్రతి దానికి వాడే శిక్ష అనుభవిస్తాడు. తప్పు చేశాడు, నన్ను పోలీసులకి అప్పజెప్పి తప్పు చేశాడు, అందుకే వాడికైతే ఈ శిక్ష అనుభవించాల్సిందే. సరే, ఇప్పుడు మనం ఎలాగో అవెంజర్స్ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక లేట్ చేయకుండా వాళ్ళని బురిడి కొట్టించాలి. కానీ వాళ్ళకి మనం దొరకకూడదు. మనం దొరికితే ఒకవేళ నేను ధను అని తెలిసినా కూడా వాళ్ళని కొడతారు. ఎందుకంటే తప్పు చేస్తే ధను కాదు, సించాన్ కాదు, ఎవరినైనా కొడతారు. నేను కొట్టేసి వాళ్ళకి చిక్కకుండా పారిపోతా. నేను ఎవరో ఒకరిని హతమార్చి ఇప్పుడు వెంటనే వాళ్ళ దగ్గర ఉన్న సూట్ తీసుకుంటా, వాళ్ళని స్ప్రో కోల్పోయేలా చేస్తా. కానీ ఇక్కడ ఎవ్వరూ కనబడట్లేదు. ఈ అవెంజర్స్ అందరూ ఎక్కడున్నారు? సమయానికి ఉండరా ఇక్కడ? ఎవడో ఒక్కడో ఉన్నాడు. అరే, మనకి దొరకాల్సిన వాడే దొరికాడు, అదే ఈ ఐరన్ మ్యాన్. ఇప్పుడు ఈ ఐరన్ మ్యాన్కి అసలైన ఐరన్ దెబ్బ ఇవ్వబోతున్నాను.
చూడండి, వీడికైతే మాత్రం ఒక దెబ్బేస్తాను. తల మీద ఇచ్చానంటే పక్కన నోరు మూసుకొని పడుకొని ఉంటాడు. వీళ్ళంటి వల్ల మాలాంటి క్రిమినల్స్కి చాలా ప్రాబ్లం అవుతుంది. వీడికి ఒక్కసారి చొక్క చూపిస్తే మళ్ళీ ఇంకొకసారి రాడు. వీడికి ఒక దెబ్బిచ్చి వీడి దగ్గర ఉన్న సూట్ తీసుకొని వెంటనే నేనైతే పారిపోతా. వస్తున్నారా ఐరన్ మ్యాన్? వస్తున్నా, కాచుకో. అయిపోయావు ఐరన్ మ్యాన్, అయిపోయావు నువ్వు. టోనీ, ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. ఫైనల్లీ నీ సూట్ నాకు వచ్చింది, చాలు. టోనీ టోనీ టోనీ, నీ సూట్ వేసుకున్నా. టోనీని పక్కన చెత్త కుప్పలో పడేసా. ఓకే, మనం తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ధను మజాకా. ఇప్పుడు అరే ఏంటిది, ఈ సూట్ని నేను కరెక్ట్గా వాడలేకపోతున్నాను. మళ్ళీనా? ఇప్పుడు ఆ ధనుని దొరికిపోయేలా చేశాను. అది నాలో ఉన్న మంచి టెక్నిక్ అన్నమాట. నేను మాట్లాడే ప్రతిదీ, అలానే ఆలోచించే ప్రతిదీ బాగా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఇది మన టైం వచ్చినప్పుడు ప్రతి ఒక్కడు కిందకి పోవాల్సిందే, ఆ పాతాళంలో పడిపోవాల్సిందే. మొత్తానికి ఈ ధనుదనే బాగుందబ్బా. మనం ఏమన్నా చేసుకోవచ్చు. ఎంతకీ మనకైతే కేసులు పడవు, ఏమవ్వవు. అంతా ధనుగడి పైకి వెళ్తుంది, అంతే కదా. ఓకే, ఇప్పుడైతే మనం ఇంకో ప్రదేశానికి అయితే వచ్చేసామన్నమాట. ఇప్పుడు ఒక్కొక్కడు అయిపోయారా. ఇప్పుడు ఈ ఐరన్ మ్యాన్ లా నేను మారిపోయాను కదా. ఇప్పుడు ఈ సిటీలోని కొంచెం డిస్ట్రాయ్ స్టార్ట్ చేసి అప్పుడు ఈ పోలీసులను రెచ్చగొట్టి ఆ పోలీస్ స్టేషన్ని కూడా నాశనం చేస్తాను. ముందుగా వచ్చేసి వీళ్ళందరినీ ఇప్పుడు అంతం చేయాలి. వచ్చేసా. ఇప్పుడు ఒక్కొక్కడు అయిపోతారు. నేను పూర్తిగా ఈ ధనులనే మాట్లాడాలి, ఎందుకంటే మళ్ళీ ఎక్కడ ఎవరికి డౌట్ రాకూడదు. ఓకే, మొత్తానికి వీళ్ళందరినీ నాశనం చేసి పడేస్తున్నాను. ఇప్పుడు ఆ పోలీసుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కూడా ఒక ఆట ఆడుకోవాల్సిందే. ఇప్పుడు నేను ఇదంతా ఎవరి కోసం చేస్తున్నా తెలుసా? మొత్తం ఆ ధనుగాడి కోసమే. ఆ ధనుగాడిని ఎలా అయినా సరే పాతాళంలోకి ఈరోజు తొక్కాల్సిందే. నేను ఇన్నాళ్ళు 3 సంవత్సరాల నుంచి ఎంతో క్షోభ అనుభవించాను ఆ పోలీస్ స్టేషన్లో. ఇప్పుడు వాడు కూడా ఖచ్చితంగా అది అనుభవించాల్సిందే. అందుకే ఇదంతా చేస్తున్నాను. పోలీస్ స్టేషన్లో ఎవరైతే పోలీసులు నన్ను పట్టుకున్నారో వాళ్ళే తిరిగి ఆ ధనుగాడిని జైల్లో పడేలా చేస్తాను. వచ్చాను రా పోలీస్ స్టేషన్కి. ఇప్పుడు ఉంటుంది. హలో గాయ్స్, ఎక్కడున్నారు? అరే ఎవరు లేరా? సరే నేనే పిలుస్తా, అప్పుడు మీరే వస్తారు. ఓకే ఓకే ఓకే. పోలీస్ స్టేషన్ మొత్తం అవ్వబోతుంది ఇప్పుడు మన చేతిలో. ఎక్కడికి పారిపోతారా తమ్ముడు? ధనురా ఇక్కడ, ధను తగ్గేదే లేదు. ఇప్పుడు ధను అని మనం ఎందుకు అంటున్నామంటే, ఎందుకంటే ఎవ్వడికి కూడా డౌట్ రాకూడదు, అంతా వీడిపైకే వెళ్ళాలి. సరే, ఇప్పుడు మనం చూపెడదాం ఒక్కొక్కడికి. అయిపోయారా మీరు? ఒక్కొక్క పోలీస్ గాడికి చుక్కలు చూపిస్తా. దీని ద్వారా ధనుగాడు బుక్ అవుతాడు. ఈ పోలీసులు వచ్చేసారా తమ్ముళ్ళు? ఎవరనుకుంటున్నారు? మీకు మొగుడు ఈ ధను వచ్చాడు. ఒక్కొక్కడికి మామూలుగా ఉండదు, ఒక్కొక్క దెబ్బ గట్టిగా ఉంటుంది రే. ఐరన్ మ్యాన్ రా ఇక్కడ. ఐరన్ మ్యాన్ నాకు సూట్ ఇచ్చాడు మిమ్మల్ని అందరినీ అంతం చేయమని. ఎవరనుకుంటున్నారు? ధను. వీళ్ళ మాటలు వింటున్నారా? మాటలు విన్న ప్రతి ఒక్కడు అయిపోయాడు. కానీ ఇప్పుడు ఎవరన్నా మాటలేనారు? ఎవరు వినకపోయినా ప్రతి ఒక్కడు నా చేతిలో అయిపోయారా. నన్నే ఇన్నాళ్ళు తిప్పలు పెడతారా? అందుకే అనుభవించండి, ఎవ్వరిని కూడా వదిలిపెట్టను. అనుభవించండ్రా. పోలీసులారా, మిమ్మల్ని వదిలిపెట్టే ఛాన్సే లేదు. పోరా ఒక్కొక్కడు. మొత్తానికి ఒక్కొక్కడిని అరే ఇంకా ఉన్నారా? ఇంకా రండి, మీకోసం నేను వెయిట్ చేస్తున్నాను. అమ్మా, డైరెక్ట్గా మీరే వచ్చారు. తొందరగా బండితి, మనం తొందరగా ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలి. దీనికి మొత్తం కారణం ఆ అవెంజర్సే. ఈ టోనీ ఎందుకు ఇలా చేస్తున్నాడు? ఇటు ముందుగా వెళ్ళి మనం అవెంజర్స్ దగ్గరికి వెళ్ళి టోనీని ఆపించాలి. అరే, సిటీ మొత్తం డిస్ట్రాయ్ చేసి పడేస్తున్నాడే. అయిపోయారు మీరందరూ. ఈ అవెంజర్ సిటీని కాపాడిన దానికన్నా సిటీని నాశనం చేసిందే ఎక్కువ అయిపోతుంది. ముందుగా వచ్చేసి వాళ్ళందరినీ పట్టుకుని సెల్లో పడేస్తే కామ్గా ఉంటారు. ఆ టోనీని ఆపాలంటే ఈ హల్క్ అండ్ ఇంకా ఈ స్పైడర్ మ్యాన్ వీళ్ళే రావాలి. వీళ్ళందరూ ఏం చేస్తున్నారో ఏంటో సిటీ మొత్తం నాశనం చేసి పడేస్తున్నారు. నాకు చాలా చాలా కోపం వస్తుంది, బీపీ రైజ్ అయిపోతుంది, చాలా కోపం వస్తుంది. ఇప్పుడు మనం తొందరగా వెళ్దాం. ఆ టోనీ సిటీ మొత్తం నాశనం చేస్తుంటే ఇంకా ఈ హల్క్, ఈ స్పైడర్ మ్యాన్, ఇంకా రిమైనింగ్ అవెంజర్స్ అందరూ ఏం చేస్తున్నారు? వచ్చేసాం. కానిస్టేబుల్, ఈ పక్కనే నువ్వు బండాపు. మొత్తం నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రతిదీ మాట్లాడతాను. సిటీ మొత్తం నాశనం చేస్తున్నారు కదా వీళ్ళందరూ కలిపి. వచ్చాను. ఏంట్రా కోపం వస్తుంది? ఊరికనే కోపం వస్తుంది. నా బీపీ రైజ్ అవుతుంది. సరే
ఒకసారి మనం లోపల వెళ్ళి చూద్దాం. బయట అయితే ఎవ్వరు లేదు. హలో గాయ్స్, ఎక్కడున్నారు? ఏంటి ఇందులో పాటలు వస్తున్నాయి? ఎవరిది? డోర్ ఓపెన్ చేయండి. డోర్ ఓపెన్ చేసే ఉంది. ఒకసారి వెళ్ళి మాట్లాడదాం మనం. ఏయ్, ఏం చేస్తున్నారు? రేయ్, లెగండి. ఏం చేస్తున్నారు? మీరందరూ డాన్సులు చేస్తున్నారా? ఆపరా. ఇటు చూడండి. ఇలా ఆపేటట్టుగా లేరు. కోపం వస్తుంది నాకు. ఏయ్, సిటీ మొత్తం నాశనం అవుతుంది, మీరు డాన్స్ వేస్తారా? ఆపండి. ఏమైంది సార్? ఎందుకు ఇలా వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు? ఏం కావాలో చెప్పండి. మీ టోనీ ఉన్నాడు కదా, అదే ఆ ఐరన్ మ్యాన్ సిటీ మొత్తం వచ్చి నాశనం చేస్తున్నాడు. ఎక్కడున్నాడు ఇంతకీ? ఏంటి, టోనీ మొత్తం ఇంతవరకు మాతోనే ఉన్నాడు. జస్ట్ కాఫీ తాగడానికి బయటకు వెళ్ళాడు అంతే. టోనీ ఎక్కడికి వచ్చాడు? టోనీ ఇక్కడే ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నారు మీరు? మరి టోనీ ఇక్కడే ఉంటే ఎక్కడున్నాడు? అరే, ఎవరిది? టోనీ ఏంటి ఎక్కడున్నాడు? ఏదో జరుగుతుంది. మొత్తం ఇంకెవరో చేస్తున్నారు. టోనీ లే. ఈ టోనీ ఇంతవరకు స్పృహ తప్పి ఉన్నాడు. టోనీ, ఏం చేస్తున్నావు? సిటీ మొత్తం నీ సూట్ ఏమైంది? బయటికి వెళ్ళి ఇక్కడికి వచ్చి డ్రామా చేస్తున్నావా పడుకున్నట్టు? ఏం మాట్లాడుతున్నారు సార్? నాకు ఎక్కడున్నానో అర్థం కావట్లేదు. బ్రెయిన్ పని చేయట్లేదు. సార్ ఏమైంది? నా సూట్ ఏమైంది? అరే, నా సూట్ ఏమైందో నాకు తెలియట్లేదు. మాట్లాడడం ఏంటి? నువ్వు ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నావు. నోరు మూసుకొని ఉండవు. అబద్ధం ఆడకుండా నిజం చెప్పా. సార్, నేను నిజమే చెప్తున్నాను. నేను ఒకసారి ఆగండి. అరే, నాకు గుర్తొచ్చింది. నేను అక్కడ వచ్చేసి కాఫీ తాగుతున్నా సార్. కాఫీ తాగుతున్న సమయంలో వెనక నుంచి ఎవరో వచ్చి గట్టిగా కొట్టారు. ఎలా అంటే పైనుంచి కొబ్బరి చెట్టు నుంచి కొబ్బరి బొండం పడినంత గట్టిగా తగిలింది నాకు. ఎవరు కొట్టారో తెలీదు. సీసీ కెమెరా ఇక్కడైతే ఉంది. వాళ్ళ కోసమే నేను సీసీ కెమెరా పెట్టుకున్నాను. ఈ మధ్య అవెంజర్స్ ఇంటి దగ్గర చాలా దొంగతనాలు జరుగుతున్నాయని సీసీ కెమెరా పెట్టాను. మీరేం టెన్షన్ పడకండి. అది ఎవరో ఏంటో తెలిసిపోతుంది మనకి. నా సూట్ దొంగలించిన వాడిని నేను కూడా వదిలిపెట్టను. ఎందుకంటే నాకు చాలా కోపంగా ఉంది. నన్నే వెనక నుంచి కొట్టి మరీ తీసుకెళ్తాడా? అయిపోయాడు వాడు నా చేతిలో. సార్ పదండి, మన సీసీ కెమెరాలో ఉన్న ఫోటోస్ వెంటనే చూద్దాం. అప్పుడు మనకి ఎవరనేది తెలుస్తుంది. ఓకే, సీసీ కెమెరా ఉంది కాబట్టి నమ్ముతున్నా. అక్కడ తెలుస్తుందిలే. అప్పుడు నీ డ్రామాలా ఏమన్నా నిజం చెప్తున్నావు అనేది అప్పుడు తెలుస్తుంది. సరే, నేను సీసీ కెమెరాలో ఫుటేజ్ ఉన్నది మొత్తం వేస్తాను. అప్పుడు తెలుస్తుంది ఎవరిది నిజమో ఎవరు చేశారనేది. సరే, ఇప్పుడే గుట్టు రట్టవ్వబోతుంది. నేను పెడతా కదా, వచ్చి నిలబడండి మీరు కూడా. ఎక్కడికి ఎవరు కదలడానికి లేదు. సరే, నేను ఇప్పుడు ఆన్ చేస్తున్నాను. సీసీ కెమెరాలో ఫుటేజ్ ఎగ్జాక్ట్గా ప్లే చేయబోతున్నాను. ఏంటో చూడండి. అరే సార్, అది ధనులా ఉన్నాడు సార్. సార్, ఆ ధను వచ్చేసి నా వెనక్కి స్లోగా ఎందుకు వస్తున్నాడు? ఇంతకీ ధను ఇక్కడికి ఎలా వచ్చాడు? సార్, అక్కడ వచ్చేసి ధను అని మా ఫ్రెండ్, తను వచ్చేసి నన్ను కలవడానికి వచ్చాడనుకుంటా. వచ్చినప్పుడు నేను చూడలేదనుకుంటా. అరే, అక్కడ ఏం జరుగుతుంది? ధను ఎందుకు వచ్చాడో కూడా నాకు తెలియట్లేదు సార్. అరే, అక్కడ నా వెనక్కి ఏం చేస్తున్నాడు? ఇంతకీ అప్పుడు ఏం జరిగింది? నేను కాఫీ తాగుతూ అరే నమ్మలేకపోతున్నాను సార్. అది ధను, నన్ను కొట్టింది ధను. ఖచ్చితంగా తనే ఆ సూట్ తీసుకెళ్ళాడు అనుకుంటా. అప్పుడే ఎగ్జాక్ట్గా కరెంట్ పోయింది. ఇక్కడ వరకు మాత్రమే ఫుటేజ్ ఉంది. క్లియర్గా ధను మాత్రమే తీశాడు. మనకి క్లియర్గా తెలుస్తుంది ధను వచ్చేసి నన్ను కొట్టాడు. సార్, డైరెక్ట్గా వెళ్ళి మనం యాక్షన్ తీసుకుందాం. తన దగ్గర ఉన్న సూట్ని నేను తీసుకుంటా. అతను వచ్చేసి జైల్లో మీరు పడేయండి సార్. పదండి, ఇక లేట్ చేయకుండా తొందరగా బయలుదేరదాం. మన ఫుటేజ్ వచ్చేసి అంత క్లియర్గా ఉంది. ధను ఇంత ద్రోహి అని నేనైతే అస్సలు అనుకోలేదు. పదండి. అమ్మయ్యా, చివరికి కారు మొత్తం శుభ్రంగా క్లీన్ చేయించి మంచి మంచి టైర్లు వేసామన్నమాట. ఎందుకంటే మనం వెళ్ళే ప్రదేశం కొంచెం కొండల్లో ఉంటుంది అనమాట. మళ్ళీ రాళ్ళు గుచ్చితే ఏమైనా అవుతాయి కదా. అసలుకే టైర్లు కూడా పాత అయిపోయినాయి, కొత్త టైర్లు వేయించాను. ఓకే, ఇకైతే రెడీగా ఉన్నాను. ఇంకా లేట్ చేయకుండా తొందరగా మనమైతే సమ్మర్ ట్రిప్ని అయితే ఎంజాయ్ చేయబోతున్నాం. ఈ సించాన్ గడు ఇందాక నుంచి నన్ను వెయిట్ చేస్తున్నాను అనుకుంటా. కానీ ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? ఇంకా పడుకున్నాడా ఏంటి? అరే, ఇంకా లిఫ్ట్ చేయడు. ఎంత ఫోన్ చేయాలి చెప్పండి? సించాన్ అరే ఏంటి? ఫోన్ అయితే మాత్రం వాడు లిఫ్ట్ చేయట్లేదు, మనిషి కనబడట్లేదు. సరే, వాడైతే కింద పడుకున్నట్టుగా ఉన్నాడులేండి. కింద పడుకుంటే ఈ పైన ఎందుకు ఉంటాడులేండి? కిందనే ఉండుంటాడు నాకు తెలిసి. మేబీ పడుకున్నాడు అనుకుంటా. సరే, వాడిని ఫాస్ట్గా లేపేసి మనం లేట్ చేయకుండా తొందరగా ట్రిప్కి అయితే వెళ్ళాల్సి ఉంది. సించాన్, అరే సించాన్ ఏమైంది? సించాన్, అరే సించాన్ ఎక్కడున్నావు? సించాన్ కనబడట్లేదేంటి?
ఫోన్ కూడా అవ్వట్లేదు. ఒకసారి ఫోన్ చేద్దామండి మళ్ళీ ఇంకొకసారి. అరే ఫోన్ లిఫ్ట్ చేయి సించాన్. అరే యార్ లిఫ్ట్ చేయరా బాబు, లిఫ్ట్ చేయి. అరే లిఫ్ట్ చేయట్లేదు వీడు. సించాన్ ఫోన్ లిఫ్ట్ చేయి. అరే ఎన్నిసార్లు చేశాను, వాడు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదంటే ఎక్కడున్నాడంటారు, గుర్తు రావట్లేదు నాకు. సార్ ఇప్పుడు మీకు ఒకటి చెప్తాను. ఆ ధను వచ్చేసి నిజంగానే చాలా అంటే చాలా దొంగతనాలు చేస్తాడు. మా దగ్గరున్న సూపర్ బైకులు కూడా ఇంతకు ముందు దొంగతనం చేశాడు. కానీ పోనీలే ఫ్రెండే కదా అని వదిలేశాం. కానీ ఇంకా తను చాలా అంటే చాలా దొంగతనాలు చేశాడు సార్. అందుకే ఇది కూడా ఖచ్చితంగా తనే చేసుంటాడు. కానీ ఐరన్ మ్యాన్ ని చాలా గట్టిగా వచ్చి కొట్టాడు. కొట్టడం చాలా తప్పు. దొంగతనం చేస్తే చేశాడు కానీ కొట్టడం చాలా తప్పు. ఏమైనా మీ గురించి నాకు తెలుసు. మీరు ఎప్పుడు ఆ ధనుని తక్కువ చేసి మాట్లాడతారు, అందుకే అలా చేస్తాడు. మీరు కూడా ముందుగా నోరు అదుపులో పెట్టుకోవాలి. ఓకే, ఫైనల్లీ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం. మీరు అతన్ని ఏమనకుండా ఉంటే అతను కూడా మిమ్మల్ని ఏమండు. కానీ ఇప్పుడైతే మాత్రం ధను చాలా పెద్ద తప్పు చేస్తున్నాడు. ధనుని డైరెక్ట్గా సెల్లో పెట్టి రేపే ఉరికంబం ఎక్కించబోతున్నాను. తను ఇంకా మిగలడు, అయిపోయినట్టే. ఇంకా తనకి లైఫ్ మీద ఛాన్సే లేదు. ఎందుకంటే సిటీ మొత్తం నాశనం చేయడం నా దృష్టిలో అయితే మాత్రం అస్సలు ఒప్పుకోను. ఎందుకంటే నేను చాలా సిన్సియర్ ఆఫీస్ని, ఏదైనా చాలా స్ట్రిక్ట్గా తీసుకుంటా. ఇప్పుడు వెంటనే ధను పైన యాక్షన్ తీసుకుంటా. ఎస్ సార్, మీరు తొందరగా తీసుకోవాలి. అస్సలు వదిలిపెట్టద్దు, ఫాస్ట్గా తీసుకోండి. ఎందుకంటే మళ్ళీ పారిపోతారు. కారు ఇక్కడే ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడే ఉంటాడు. తొందరగా వెళ్ళి పట్టేసుకోండి. పిలండి మళ్ళీ పారిపోతారు. అలే మిస్టర్ ధను, ఓ ఇక్కడే ఉన్నావా? మా కోసమే ఎదురు చూస్తున్నావా? ఇప్పుడు నువ్వు మా చేతిలో అవ్వబోతున్నావు. ఇక్కడ కాదు, ముందుగా వచ్చేసి పోలీస్ స్టేషన్కి పద, అర్జెంటుగా పద. ఇప్పుడు నువ్వు అరెస్ట్ అయిపోయావు మా చేతిలో. ఏంటి, ఏం మాట్లాడుతున్నారు? అరెస్టా? నేనేం చేశానయ్యా? ఇంకా తిరిగి దొంగల్ని తిరిగి పట్టిస్తుంటే ఇంకా ఇప్పుడు నా మీద వచ్చి పడతారు. ఏమైంది సార్? నేనేం చేయలేదు. ఎందుకు ఇప్పుడు అరెస్ట్ అంటున్నారో ఏంటో. అరే అవెంజర్స్ మీరెందుకు వచ్చారు అని మీరేం చెప్పండి. ఏం మాట్లాడుతున్నాడు? ధను, నీ నాటకాలు ఆపు. నువ్వు చేసింది చాలా తప్పు. నువ్వు నా ఐరన్ మ్యాన్ సూట్ ఎక్కడుందో తొందరగా ఇచ్చేసాయి. ఇవ్వకపోతే అస్సలు బాగోదు. అంతా నేను కక్కిస్తా కదా. ఈ రోజు రాత్రి 3rd డిగ్రీ ఇచ్చి అప్పుడు ఆ మాటలన్నీ బయటికి తీసుకొస్తా. ఇప్పుడు ఊరికినే మాట్లాడట్లేదు. రా మిస్టర్ ధను, తొందరగా మనం వెళ్దాం మన పోలీస్ స్టేషన్. సార్ మీరు రమ్మన్నారని వస్తున్నాను, కానీ నేను ఫుల్గా ధైర్యంగా ఉన్నాను. నాకేం అవసరం లేదు. నేనెందుకు భయపడాలి? మీలాంటి వాళ్ళు బోల్డ్ అంతమంది అంటారు. ఎటువంటి ప్రూఫ్ లేకుండా మీరు నన్ను అరెస్ట్ చేసినా కూడా చెల్లదు, సరేనా? సో మీరు ప్రూఫ్ లేకుండా డైరెక్ట్గా వెళ్ళి సెల్లో పడేస్తారంటే అవ్వదు. దమ్ముంటే ప్రూఫ్ చూపించండి. అలానే నేను మార్నింగ్ లేవగానే నేను నా కార్ని రిపేర్ చేసుకోవడానికి వెళ్ళాను, ఇప్పుడు వచ్చాను. నన్ను పట్టుకొని ఏమన్నారు? ఎందుకు అరెస్ట్ చేస్తారు చెప్పండి? అనే నాటకాలు ఆడుతున్నావు. ఇంతకీ ఏం చేసావో నీకు తెలీదు అంటావు. మొత్తం నీకు సినిమా చూపిస్తాలే స్టేషన్ వెళ్ళాక. సైలెంట్గా వచ్చేసి ఐరన్ మ్యాన్ యొక్క సూట్ దొంగలించి ఆ సూట్తోని సిటీ మొత్తం నాశనం చేస్తావా? ప్రతి దానికి మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, చూస్తావా? చూడు, ఎప్పుడు వచ్చావో, ఎక్కడికి వచ్చావో, ఎలా వచ్చావో ప్రతిదీ కూడా రికార్డ్ అయ్యి ఉంది. అదిగో నువ్వు ఐరన్ మ్యాన్ వెనక్కి మెల్లగా వచ్చే ఆ తరువాత ఐరన్ మ్యాన్ అటు తిరుగున్న సమయంలో నువ్వు వెనక నుంచి ఐరన్ మ్యాన్ పైన దాడి చేసావు. అప్పుడు దాడి చేసి అతని దగ్గరున్న సూట్ తీసుకొని అక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోయావు. నువ్వు చేసింది ప్రతిదీ కూడా రికార్డ్ అయింది. ఇప్పుడు మాట్లాడు, ఏం మాట్లాడతావో. నోరు మూసుకొని జైల్లో కూర్చో. రేపు వచ్చేసి నీకు లైఫే లేదు. అరే సార్, అది నేను కాదు, అది ఇంపాసిబుల్. నేను మార్నింగ్ ఇక్కడికి వెళ్తే నేను అసలు అవెంజర్స్ ఇంటికి వెళ్ళలేదు సార్. ఏం చేస్తున్నారు మీరు? సార్ మీకు ఏమైనా పిచ్చి ఏమైనా ఉందా ఏంటి? బాగా చెక్ చేయండి, అది నేను కాదు. చాలేవాయ్, మమ్మల్ని బాగానే బురిడి కొట్టిస్తున్నావు. ప్రతి ఒక్కడికి పోలీస్ అంటే ఆటలైపోయింది. ప్రతి ఒక్కడికి చుక్కలు చూపిస్తే గాని నోరు మూసుకుని ఉండరు. నీలాంటి వాడికి శిక్ష పడితే ఇంకా నలుగురు భయపడతారు తప్పు చేయడానికి. అరే సార్, అది నేను కాదు సార్. అది నేను అసలు వెళ్ళలేదు. అది ఎప్పుడు క్లిప్ అంటున్నారు? నేను ఐరన్ మ్యాన్ని కొట్టలేదు. ఆ ఐరన్ మ్యాన్ నన్ను ఎప్పుడు వచ్చి చాలాసార్లు కొట్టాడు, కానీ నేను ఎప్పుడు కొట్టలేదు సార్. నేను కాదు. నన్ను మంచిగా మా ఇంటికాడ డ్రాప్ చేస్తే పర్లేదు, వెళ్ళిపోతా. ఎందుకంటే అది నేను కాదు. మా సించాన్ గడు కూడా కనబడట్లేదు. వాడు ఎక్కడో నాకు తెలియట్లేదు. అదో టెన్షన్ పట్టుకుంది నా పక్క నుంచి. సార్ నాకు ఏమైనా పర్లేదు, మా సించాన్ గండి అయితే వెతకండి. ఎందుకంటే వాడు ఏమయ్యాడుకో నాకు తెలియదు. తొందరగా వెతికాడు, ఫుడ్ అయితే పెట్టండి. నాకు అర్థం కావట్లేదు సార్, మీరు ఎక్కడ తీసుకెళ్తున్నారు? ప్లీజ్ నన్ను వదిలేయండి. నోరు మూసుకొని వెనక్కి రా. ఫ్యామిలీ సెంటిమెంట్ డైలాగులు కొట్టకో.
నీకింకా ట్రిక్స్ వర్కౌట్ అవ్వవు. అది కూడా నా దగ్గర అస్సలు వర్కౌట్ అవ్వవు. ఈరోజు రాత్రికి లాఠీతో ఛార్జ్ తీసుకుంటే అప్పుడు నువ్వే నోరెప్పుతావులే. ఆ ఐరన్ మ్యాన్ సూట్ ఎక్కడ పెట్టావో, అలానే ఈ తప్పులన్నీ ఎందుకు చేస్తున్నావు. ఇంకా రేపు అవగానే తెలుసు కదా ఏంటో. జైల్లో అలా నోరు మూసుకొని కూర్చొని పడి ఉండు. ఇంకా ఎక్కువ మాట్లాడావంటే ఇప్పుడే వచ్చి 4 తంతా. సార్ అది అబ్బా మళ్ళీ మాట్లాడితే ఏమైనా అంటాడేమో, కానీ నేను కాదు కదా సార్. సార్ ఒకటి సించాన్. అరే సార్. రేయ్, నీ డ్రామాలు నాటకాలు ఆపు. నోరు మూసుకొని సెల్లా ఉండు. ఇప్పుడు ఆ ధనుగాడి యొక్క ఫేస్ ఒకసారి చూడాలనిపిస్తుంది. ఫైనల్లీ నేను అనుకున్నట్టుగా మొత్తం అయిపోయింది. చూసారా నా ప్లానింగ్ ఎలా ఉందో? ప్రతి దానికి నా ప్లానింగ్ అలానే ఉంటుంది. ఒక్కసారి నేను ప్లాన్ వేస్తే దొరకను. అనవసరంగా ఈ ధనుగడలకి అప్పుడు దొరికిపోయాను. వీళ్ళ వల్ల నా లైఫే చేంజ్ అయిపోయింది. 3 సంవత్సరాలు జైల్లో ఉన్నాను. అందుకే ఇప్పుడు వీళ్ళకి చుక్కలు చూపించడానికి వచ్చాను. ఉంటుందిరా మీ అందరికీ. రేయ్ వచ్చాడరా నీకు మొగుడు. ఇంతవరకు నాకు లైఫ్ లేకుండా చేసావు కదా, ఇప్పుడు నీకు ఏకంగా పూర్తిగా నీ లైఫే లేకుండా చేస్తారు. ఆ సించాన్ గడు ఒక పక్క, ఒక పక్క నీ పక్క, ఇద్దరికి ఉంటుంది. ఇప్పుడు మనోడితో మాట్లాడదాం. హలో సార్, ఎక్స్క్యూజ్ మీ, ఎలా ఉన్నారు? ఏంటి ఎవరో గుర్తుపట్టారా? గుర్తుపట్టావరా చవట? ఎవరో తెలుసా? నేను నీకు ఎలా తెలుస్తానులే, అంత ఫాస్ట్గా తెలుసుండేమో. కన్ఫ్యూజ్ అవుతున్నావా? మాట్లాడుతుంది నీ తమ్ముడు అనుకుంటున్నావా ఏంటి? రే 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 ఎవరు నువ్వు? అరే అరే నాలాగెలా ఉన్నావు? ఎవరు నువ్వు? రే నాలాగెలా ఉన్నావు? నాకు నాకు మాటలు రావట్లేదు. ఎవరు నువ్వు? సేమ్ నాలాగే ఉన్నావు. రే ఎవడ్రా నువ్వు? ఎవడో మర్చిపోయావా? నేను నీలానే మాట్లాడతా, నీలానే ఉంటా, నచ్చినట్టుగా చేస్తా, ఏమన్నా చేస్తా. అర్థమవుతుందా? నువ్వైతే నోరు మూసుకుని ఉండాల్సిందే. అర్థమవుతుంది అనుకుంటా. ఇప్పుడు నీ లైఫే లేకుండా చేశాను రా. ఇక నీ పని అవుట్. రే ఇదంతా ఎందుకు చేస్తున్నావు? ఐరన్ మ్యాన్ సూట్ ఐరన్ మ్యాన్కి ఇచ్చేసాయి. అలానే మా సించన్ గడు ఎక్కడుండో మాకు తెలియదు. ప్లీజ్ నన్ను తొందరగా ఈ డోర్ తీవా. ఈ డోర్ తీస్తే నేను వెళ్ళిపోతాను. నువ్వెవరో కూడా అవసరం లేదు నాకు. నేను నిన్ను వదిలేస్తా ప్లీజ్. నువ్వు నన్ను వదలడం ఏంట్రా రే? నన్ను నువ్వు వదలడం ఏంటి? నేను నీకు వదిలి చిచ్చి అలాంటివి ఏముండవు. నీకు రేపు శిక్ష. ఆ సించాన్ గురించి అంటావా? వాడికి కూడా దగ్గర నీకు శిక్ష పడే టైంలో వాడికి కూడా. అర్థమవుతుందా? ఎందుకంటే ఇప్పుడు వాడు ఎక్కడికి వెళ్ళబోతున్నాడు తెలుసా? అండమాన్ నికోబార్ ఐలాండ్స్. అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కడు తిరిగి రారు. అర్థమవుతుంది అనుకుంటా. వాడే ఏరుకోరి ఎంచుకున్నాడు అక్కడికి వెళ్తానని. అందుకే వాడికి కూడా స్పాట్ అక్కడే పెట్టా. ఓకే, హ్యాపీగా ఉన్నావు అనుకుంటా. నేను ఇలానే నిన్ను చూడాలనుకున్నాను. ఎందుకంటే నేను ఎందులో కూడా ఓడిపోలేదురా. అందుకే వాడికి ఇప్పుడు నేను ఎవరో కూడా తెలిసే ఉంటుంది నాకు తెలిసి. నేను చెప్పాల్సిన అవసరం ఉందా? సరే ఒకసారి చెప్పేసి వద్దామా? ఎందుకంటే పోయేటప్పుడు కూడా ఒక్కసారి నేను ఎవరో, ఎందుకు చేశారో, ఎలా పోతున్నాడో వాడికి తెలియాలి. ఇదంతా నా పగకి ప్రతీకారం అని తెలియాలి వాడికి. అందుకే వాడికి నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. రేయ్ నా గొంతు వినబడినాక నేను ఎవరో కూడా చెప్పలేకపోతున్నావా? రే పందికొక దున్నపోతా. రే అడ్డగాడదా, వదిలిపెట్టాను. మా సించన్ గడి దగ్గరికి వెళ్ళాలి. వదిలిపెట్టి వాడిని ఏం చేయకో. అరే ఎవరు నువ్వు? అరే అది ఐరన్ మ్యాన్ సూట్ వాడికి ఇచ్చేసే. ఐరన్ మ్యాన్కి ఇచ్చేసాయి ప్లీజ్ వదిలేసే నన్ను. మా సించన్ గడిని వదిలేసే నన్ను. ఏం చేసుకున్నా పర్లేదు ప్లీజ్. ఎవరు నువ్వు? ఇంతకి ఎవరు? నీకు ఇంకా 24 గంటల సమయం ఉంది. నువ్వే కనుక్కో. వాడికి నేను చెప్తా అనుకున్నారా? నేను చెప్పను. వాడికే తెలుస్తుందండి చివరికి. చివరికి నేను హ్యాపీగా ఉన్నా కదా, అది చాలు. ఇప్పుడు ఏం చేసుకున్నా వాడిపైకే వస్తుంది. మొత్తానికి వాడి చాప్టర్ కూడా క్లోజ్ అయిపోతే అప్పుడు నేను నా రూపంలోకి వచ్చేసి ఫుల్గా ఎంజాయ్ చేసుకుంటా. ఎవడ్రా వాడు? అరే సించాన్ గడికి ఏం కాకూడదు. నాకు చాలా బాధగా ఉంది. సించాన్ నీకేం కాదు. అరే సించాన్కి ఒకసారి నా ఫోన్ ఎక్కడుంది? నా ఫోన్ నేను తీసుకొచ్చా కదా. సించాన్ ఫోన్ లిఫ్ట్ చేయి ప్లీజ్. అరే యార్ ఇది ఫోన్ అవ్వట్లేదు, బిజీ వస్తుంది. వీడు ఎక్కడ తీసుకెళ్తున్నాడు? అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అంటే నేను దీని నుంచి బయటికి ఎలా వస్తాను? సించాన్, అరే ఐరన్ మ్యాన్కి ఒకసారి ఫోన్ చేద్దాం. టోనీ ఫోన్ నువ్వైనా లిఫ్ట్ చేయి. అరే టోనీ, హలో టోనీ. అరే యార్ ఈ టోనీ మాట్లాడట్లేదు. అరే ఏం చేద్దాం? సించాన్ ఏం చేయాలి? సించాన్ కానీ ఎలా అయినా కాపాడుకోవాలి. నా ప్రాణం పోయినా పర్లేదు, వాడికి ఏం కాకూడదు. సించాన్ నా ప్రాణం పోయినా సరే నేను వచ్చి నిన్ను కాపాడి తీరుతా.